ఎస్ ఎవరు క్లోజ్ చేసుకుని నేను వెళ్తా అమ్మయ్యా. లోపలికి వెళ్తాం. ఎవరు లేరేంటి? ఇదేంటి ఎవరు లేరు? హలో హలో వాడు నాడు ఎవరు నువ్వు? అదే మీరేదో డోర్ ఇరిగిందని బుక్ చేశారు. నేను ఎక్కడ బుక్ చేసా? మేడం మీరు డోరు ఇరిగిపోయింది నేను కాల్ చేసి చెప్పారు. ఓ ఆ డోరా, ఓకే ఓకే వెళ్ళండి. అక్కడ ఒక డోర్ ఉంటుంది, ఆ డోర్ ఫిక్స్ చేయండి. తెలియదు ఏ డోరో చూపించండి, రండి చూపిస్తా. ఇదో ఈ డోరే ఇరిగిపోయింది, ఇది క్లోజ్ అనేది రావట్లేదు. సరే మేడం, మనం ఫిక్స్ చేస్తాం. ఎక్స్క్యూజ్ మీ, కావాలి ఆగుతొస్తా. ఇదో వాటర్. తీసుకుంటా. ఏంటి ఇంత పెద్ద కొడుతున్నాడు? ఇరిటేటింగ్ ఉంది, మెల్ల కొడదామని చెప్దాం. ఏ బాబు కొంచెం మెల్ల కొట్టు. మెల్ల కొట్టనా? సరే. నా డోర్ ఇంత పెంట చేస్తున్నాడు. ఏ బాబు ఏంటి అట్లా చేస్తున్నావు? కొంచెం మంచి చేయి. సరే ఏందో అసలు గట్టి కొట్టారా? సరే దీనిలోనే అదెందుకు తీస్తున్నావు? నేను అన్న డోర్ ఫిక్స్ చేస్తున్నాను కదా, అందుకే నేను చేస్తున్నాను. టైట్ చేయాలి. మెల్ల కొట్టున్న డోర్ ఇరిగిపోతుంది. ఎందుకైతే అవి మీరే డోర్ ఫిక్స్ చేసుకోండి. ఇవి ఇస్తారా? డోర్ ఫిక్స్ చేసుకోండి పోండి. తప్ప సరే చెయ్యి, ఏమక్కర్లే. ఏమైనా తాగనీకు ఉన్నాయా? నేనైతే అన్నీ తాగనీకే వచ్చినట్టున్నాడు. ఇదాం చెప్తాను, ఇది తీసుకో. ఇదేం కాదు. ఏంటి టేస్ట్ ఎట్లుంది? దీని ఎక్స్పైరీ డేట్ ఇచ్చిందా? ఉండు తన పని. మేడం నువ్వు ఎక్స్పైరీ డేట్ ఇచ్చారు, ఏది ఇటు? ఎక్కడ కనిపిస్తుంది? నాకు కనపడట్లేదు. నాకు చూపిస్తాను ఈ బాటిల్. ఇదేంటి? డేట్ ఆఫ్ నాకు తెలియదే. మీరు తాగనీకే వచ్చారా? ఫిక్స్ చేయమంటారా డోరు? ఏదో సుత్తి పట్టుకుని తనతోనే ఉన్నదాన్ని అయితే ఫిక్స్ చేశాక ఏమైనా మళ్ళీ తినేకి. సరే చేయమంటున్నాను. చెమటలు వస్తున్నాయి, అది ఫ్యాన్ ఇవ్వట్లేదు వీళ్ళు. ముందు అడుగుతా ఫ్యాన్. మేడం
ఫ్యాన్ వేయండి. ఆగేస్తా. ఇప్పుడేసా. అసలు ఫ్యాన్ వేస్తున్నా కూడా ఇంత గాలి రావట్లేదు. సరే ఏదో ఒకటి ఫిక్స్ చేయండి. కట్ చేసేస్తే అయిపోతుంది. ఒక్కసారి కొట్టేస్తే అయిపోతుంది. మేడం చూసినంటే కంప్లైంట్ ఇచ్చేది బాస్కి. ఇప్పుడు మనం చూడకుండా చెప్పాలి ఇట్లా ఇంకా అవ్వలేదని చెప్పేసి చెప్పుదాం. ఏంటో పెద్ద సౌండ్. లే మేడం, నేను దీంతో కొడుతుంటే ఏమవ్వలేదు. స్క్రూ ఉంటాయి కదా, దాన్ని కొడుతున్నా. అవునా, ఇప్పుడు మనం ఫాస్ట్కి వెళ్ళిపోవాలి, లేకపోతే ఇప్పుడు తెలిసినట్టు అయిపోతుంది. ఇప్పుడు నేను మనీ ఇవ్వదు, ఫస్ట్ మనీ అడుగు. మేడం మనీ ఇవ్వండి. వర్క్ అవ్వలే కదా, ఎందుకంటే కొన్ని ఇంకా కొన్ని స్క్రూస్ అవన్నీ కావాలి, అందుకే డబ్బులు ఇవ్వండి. టోటల్ అమౌంట్ ఇవ్వండి. టోటల్ అమౌంటా? ఆగు, పేమెంట్ చేస్తా. ఇదో నెంబర్ చెప్పండి. చూడండి పేమెంట్. ఇదో అయిపోయింది, పేమెంట్ చేసేస్తాం. ఇప్పుడు ఫుల్ అమౌంట్ వచ్చేసింది. ఇప్పుడు మనము ఏదో ఒకటి చెప్పేసి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్రూజ్ అని చెప్పేసారు కదా, మళ్ళీ రాలేదంటే ఏదో ఒకటి చెప్పేసి ఇంకా వెళ్ళిపోదాం. ఏం క్రూజ్లో ఏం తొక్కలేదు. నేను వెళ్తున్నా ఇక్కడికి, చెప్పాయి కదా అందుకు. వెళ్ళిపోవాలి. ఏంటి గంట సేపు అవుతుంది ఇంకా రాలేడు. ఒక్కసారి కాల్ చేద్దాం. హలో, ఎందుకు రాలే? హాస్పిటలా? ఓకే, ఫుల్ అమౌంట్ చేసి ఇంకా నా డోరే ఫిక్స్ చేయలేదు. ఒక్కసారి నా డోర్ చూస్తాను, వస్తాడో లేడో. డోర్ ఏంటి ఇలా కట్టేస్తాడు? మోసం చేశాను నేను. ఇంత మంచి డోర్ ఇంత పెంట్ అయిపోయింది. అయ్యో, చెప్పింది మేనేజర్కి కంప్లైంట్ ఇవ్వాలి. కాల్ చేస్తా. హలో, మేము ఇదెవరు? మేనేజర్ కదా. మీ దాంట్లో ఒక వర్కర్ మా డోర్ పలగొట్టి మళ్ళీ జంప్ అయిపోయాడు. ఇంకా ఫుల్ అమౌంట్ తీసుకున్నాడు, ఏం ఫిక్స్ చేయలేదు. రీఫండ్ చేయండి మళ్ళీ నాకు. సరే, రీఫండ్ చేస్తుండేవండి. మోసం చేసేసాడు మొత్తం. చెప్పుంటే బాగుంటుంది. ఇది హిందీ డోర్ అండి, భయపడి వెళ్ళిపోయి ఉంటాడు. అమ్మా, బయటికి వెళ్ళి మ్యాంగోస్ కొనుక్కోవాలి. ఇంత బాగున్నాయి మ్యాంగోస్. ఎవరు? 1 minute. అప్పుడు నా డోర్ కొట్టాడే, సేమ్ ఆయనలాగే ఉన్నాడు. ఒక్కసారి చూద్దాం, ఆయన కనుక్కుందాం. డబ్బులు తీసుకున్నాడు కదా, అప్పుడు రీఫండ్ చేయించుకుంటారు 2 times. తన డోర్ కొట్టవాడి ఇంట్లో మాట్లాడుతుంది అనే కదా. అమ్మ ఇప్పుడు కనపెడుతున్నాను, నా దగ్గరకు వస్తుంది. పరిగెట్టాను నేను. ఇది కానీ నన్ను పట్టుకున్నాడంటే ఇంకా డబ్బులు తీసేసుకుంటాను. వెళ్ళిపోతా. ఆగు, వెళ్ళిపోయాడు. ఏం చేశారు? అవును, ఆయన నెంబర్ ఉంది కదా, పోలీస్ కంప్లైంట్ చేస్తా. హలో పోలీస్, ఎవరు? పోలీసు కదా. మా ఇంట్లో డోర్ కొట్టి మళ్ళీ మనీ తీసుకొని వెళ్ళిపోయాడు.
ఆయన నెంబర్ మీకు పంపిస్తున్నా, అరెస్ట్ చేయండి, కనిపెట్టండి. కనిపెట్టాక నాకు ఏంటప్పుడు నేను నా డబ్బులు ఇచ్చేయను మనం. ఇప్పుడు మాట్లాడేప్పుడు కానీ దొరికాడంటే అయిపోయింది. పోలీసెస్ వాడిని పట్టుకున్నాడు. ఇప్పుడు మాట్లాడదాం ఆయనతో. సారీ మేడం, మనం చేయము, నిన్ను ఈడ్చమను పోలీస్ నుంచి. మనీ ఇస్తేనే నిన్ను వదులుతాను, లేకపోతే నేను జైలు వేపిస్తా. మనీ అలా ఇస్తాకు, ఫోన్లో పేమెంట్ చేసేస్తా, నువ్వు తీసుకోండి. నువ్వు ఇంకా మనీ ఇస్తున్నావు కదా, నువ్వు వాటర్ తాగినందుకు, సోడా అందుకు కూడా మనీ కావాలి. వాటర్ ఇంకా సోడా మనీ అంతా మొత్తం మనీ ఇచ్చేసే. మేడం నేను కొనేస్తా, దీంట్లో పేమెంట్ చేయి. పోలీసెస్ ఆయన వదిలేయండి. సారీ మేడం, మళ్ళీ నేను ఇట్లా చేయను. ఇట్లానే ఉంటుంది. ఇంకొకసారి చేసావు అనుకోని అస్సలు వదిలేను, జైల్లో వేసి పిచ్చేస్తా, కోర్టులో. ఓకే మేడం. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.